సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్లలో గ్యాస్ సిలిండర్లను రోడ్డుపై వేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులతో పాటు మరో 30 మందికి పైగా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్ల నర్సింహులు, పి వెంకటలింగం, సీనియర్ నాయకులు తోట మధులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, నేటి వరకు ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రజలపైన అదనపు వారాలు వేయడమే పనిగా పెట్టుకుందని, ముఖ్యంగా గ్యాస్ ధరలు ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెరుగుతున్నాయని చెప్పడం చాలా దుర్మార్గమని, మోడీ గారు విశ్వగురువని ప్రకటించుకొని ప్రపంచ శాంతిని కోరుకోకుండా యుద్ధాన్ని వ్యతిరేకించకుండా సైలెంట్ గా నోరు మెదపకపోవడం చాలా దుర్మార్గమని తెలిపారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో పెరుగుతున్నాయని చెప్పడం చాలా దుర్మార్గము. ఏమంటే నేను ప్రపంచానికి విశ్వగురువును, నేను శాంతిని కోరుకుంటాను అని ప్రకటించినటువంటి మోడీ గారు ఇరాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి అమెరికాకు, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఎందుకు నోరు ఇప్పడం లేదు? ఎందుకంటే మోడీ గారు ట్రంప్ ఏది చెప్తే దానికి తలూపుతున్నాడు తప్ప ప్రపంచ శాంతిని కోరుకోవడం లేదని ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. ముఖ్యంగా రష్యా నుంచి ఆయిల్ కొనాలంటే ట్రంప్ పర్మిషన్ ఇస్తే కొనాలి, లేకపోతే తలూపుకుంటూ తలదించుకొని ఏ మాత్రం మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. రాబోయే కాలంలో కూడా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా అన్ని రకాల సరుకుల ధరలు, వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెరిచి ట్రంప్ కు వ్యతిరేకంగా ఇరాన్ పైన యుద్ధం చేసినటువంటి దమనకాండను వ్యతిరేకించాలా. ప్రపంచ శాంతిని నిజంగా కోరుకునే వాడివైతే, నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ అన్ని రకాల ధరలను అదుపు చేయకుండా ప్రజలపైన భారం వేస్తే రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాము. అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ధన్యవాదాలు. ఈ రోజు గ్యాస్ అనేది మన దేశంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. మరి దీనికి ప్రధాన కారణం ఈ రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేయడము ప్రధాన కారణం. దాని మూలంగానే ఈరోజు మొత్తం ప్రపంచ మార్కెట్లోనే ఈరోజు గ్యాసు, చమురు, పెట్రోల్, డీజిల్ ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఇజ్రాయెల్, అమెరికాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఈరోజు ఇరాన్ కు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మరి దాని మూలంగానే ఈరోజు ప్రజల మీద భారం పడుతున్నా కూడా ఈరోజు మోడీ నోరెత్తే పరిస్థితి లేదు. మోడీకి సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు అసెంబ్లీ చుట్టూ లడ్డు వ్యవహారం తప్ప ప్రజల సమస్యలేవి పట్టే పరిస్థితి లేదు. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇజ్రాయెల్, అమెరికా మీద దాడులను ఖండించాలి. అదేవిధంగా ప్రపంచ శాంతి కోరుకుంటుంది భారతదేశం అనే పద్ధతిలో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి. పాత పద్ధతిలో ఏ పద్ధతిలో అయితే గ్యాస్, వాస్తవంగా అయితే గ్యాస్ ఈ రోజు బుక్ చేసే మరుసటి రోజే వచ్చేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. సవరించిన దాన్ని బట్టి 25 రోజుల వరకు బుక్ చేయనీకే లేనటువంటి కండిషన్ పెట్టింది. దాని మూలంగా ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి హోటల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా 10వ తేదీ నుంచి బెంగళూరులో ఉన్న అన్ని హోటల్స్ కూడా బంద్ చేయడానికి నిర్ణయించినారు. కారణం ఏంటంటే గ్యాస్ సప్లై లేదు కాబట్టి హోటళ్లు బంద్ చేస్తామంటున్నారు. హోటళ్లు బంద్ చేస్తే ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి ఐటీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా లక్షలాది మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే గ్యాస్ తగ్గించే పని చేయాలని కోరుతూ ఇప్పుడు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల.
గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంతవైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంతవైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంతవైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంతవైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.